హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్హెచ్ వరల్డ్ 1652. ఈరోజు అయితే మనం పిచ్చుకలు కూడా తయారు చేస్తున్నాం. మా ఫాదర్ అయితే తయారు చేస్తున్నారు దీన్ని. ఫస్ట్ అయితే గట్టిగా ఉన్న అట్టపెట్టి తీసుకోవాలి, కార్డ్బోర్డ్ బాక్స్. దానికి పైన ఉన్న సైడ్ టేప్ నీట్గా పెట్టుకోవాలి, ఊడిపోకుండా. ఈ విధంగానైతే పెట్టుకోవాలి. తర్వాత పెన్ తీసుకుని ఒక సర్కిల్ మార్క్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీనికి గుచ్చాలి, దాని పెన్సిల్తో కానీ పెన్తో కానీ గుచ్చితే మనకి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా గుచ్చేసాక చాక్ కానీ బ్లేడ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తీసుకుని కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనమైతే ఒక సర్కిలే కట్ చేసుకోవాలి సైడ్న. ఎందుకంటే ఒక సర్కిల్ అయితే స్ట్రైట్గా వస్తుంది, 2 సర్కిల్స్ అయితే అడ్డంగా వస్తుంది. మనం స్ట్రైట్గా పెడుతున్నాం కాబట్టి ఒక సర్కిలే పెడుతున్నాం. ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ విధంగానైతే ఆ పార్ట్ తీసేసేయాలి. వీలైనంత వరకు దీనిని కొద్దిగా చిన్న హోల్ పెట్టాలి, ఎందుకంటే వేరే పక్షులు గట్ట ఏం దూరిపోకుండా. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఉంటుంది. ఇదైతే దాని తర్వాత ఏమొచ్చి ఒక రాడ్ లాంటిది ఏమైనా తీసుకోవాలి. తీసుకొని దాన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకున్నాక ఒక సైడ్ని అలా వంకరగా చేసుకోవాలి, గట్టిగా పట్టేటట్లు. అక్కడ ఇలా పట్టేటట్లు పెట్టుకోవాలి. కటింగ్ ప్లేట్తో నొక్కుంటే గట్టిగా అయిపోతుంది. మరి ఈ విధంగా అయిపోయాక దీన్ని అయితే నొక్కాలి. అక్కడ హోల్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ స్ట్రైట్ కానీ బాక్స్కి, ఆ హోల్ దగ్గర ఫిక్స్ చేయాలి. ఇది ఇదిగోండి, ఇలాగ అయితే ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఇది పక్షి నించోడానికి దాని మీద. మరి ఎక్కడి నుంచి ఉంటుంది అది, అందుకోసం అలా ఆ చిన్న పైప్ కానీ రాడ్ కానీ అలా పెట్టుకుంటే దాని మీద నించోడానికి. ఇలా బెండ్ చేసుకుంటే అసలు సరిగ్గా స్ట్రైట్గా ఉంటుంది, లేకపోతే అలా ఇటు ఇటు అటు కదులుతుంటే స్ట్రైట్గా అయిపోతుంది. ఇలా పెట్టుకున్నాక ఇలా పెడితే ఉంటుంది అది. తర్వాత ఏమొచ్చి దీనికి ఇలా ఫిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం గ్రాస్ కానీ ఎండిపోయిన గ్రాస్ గట్రా ఏమైనా ఉంటే చూసుకోండి. తర్వాత అయితే వేరే సైడ్ తిప్పాలి దీన్ని. వేరే సైడ్ తిప్పాక దానికి చిన్న మార్క్ పెట్టుకోవాలి, చిన్న చిన్న విండో లాగా. అంటే ఇది చాలా చిన్నది, ఎందుకంటే ఏం దూరిపోకుండా చేయకుండా ఈ విధంగా పెన్సిల్తో స్క్వేర్లా మార్క్ చేసుకోవాలి. చిన్న స్క్వేర్ మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఓన్లీ 3 సైడ్స్ కట్ చేసుకోవాలి, 4th సైడ్ వదిలేయాలి. ఇలాగైతే కట్ చేసుకోవాలి చిన్నగా, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ. 4th సైడ్ అయితే వదిలేయాలి, అది పైకి కిందకి అవుతుంది అప్పుడు గాలి ఆడడానికి. ఇలాగైతే మాకైతే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మేమైతే కట్ చేసుకుంటున్నాము.
కట్ చేసుకున్నాక ఇప్పుడైతే దీన్ని ఇలా చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా లోపలికి ఒకదాన్ని పెట్టాలి, బయటకి ఒకదాన్ని పెట్టాలి. జస్ట్ ఫర్ పర్పస్ ఆఫ్ ఆక్సిజన్, ఇది గాలి ఆడడానికి అయితే ఇది పెట్టినాము. ఇలాగా పైకి కిందకి అవుతుంది. మీరు వీలైనంత క్లోజ్గానే ఉంచండి, అప్పుడు ఏం దూరకుండా ఉంటుంది. తర్వాత మీకు ఎండిపోయిన గ్రాస్ గట్ట ఏమైనా ఉంటే వాటిని లోపల వేయాలి. ఎందుకంటే వాటి పడుకోవడానికి చేయడానికి గట్ట మెత్తగా ఉండాలి కదా, అందుకు దీన్ని లోపల పెట్టాలి గ్రాస్ని. అయితే మిగతావి అవి తెచ్చుకుని మిగతా సాఫ్ట్గా చేసుకుంటే వాటికి సంబంధించినవన్నీ తెచ్చుకొని మనం ఇదే చేయగలం. మిగతావన్నీ అరేంజ్ చేసుకుంటే మరీ గుచ్చుకునేటట్టు కాకుండా చిన్న చిన్నగా ఉన్న వాటిని వేయాలి. వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా తక్కువగా రాసినాడు, మరీ నిండగా వేసేస్తే దానికి పనికిరాదు, అంటే దానికి ప్లేస్ ఉండదు మాట. అందుకు కొద్దిగా చిన్నగానే పెట్టాలి. చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద పెట్టకూడదు. చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలి. కొద్దిగా గ్రాస్ పెట్టుకున్నాక దీన్ని ఎండగా ఉన్న ప్లేస్లో పెట్టచ్చు, కానీ వర్షం సడన్గా పడితే తడిసిపోయి ముద్దయిపోతుంది. దానికోసం అయితే ఒక ప్లాస్టిక్ కవర్ ర్యాప్ కవర్ లాంటివి తీసుకొని దానికి చుట్టూరు చుట్టండి. నీట్గా చిన్న గ్యాప్ లేకుండా పెడితే అప్పుడు వర్షం పడినా తడకుండా ఉంటుంది, అది సేఫ్గా ఉంటుంది. తడిచిన బయట ర్యాప్ కవరే తడుస్తుంది. చుట్టూరు అయితే పెట్టుకోవాలి. ఇలాగా ఇలా అంటించుకోవాలి. అక్కడ సర్కిల్ ఉన్న దగ్గర గ్యాప్ వదిలేయాలి. చూసారా, చిన్న బర్డ్ భలేగా ఉంది, క్యూట్గానే. ఇలాంటి బర్డ్స్ కోసమే మనం ఇలా చేయాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నామంటే చాలా ప్రాణులు, చాలా పక్షులు వైర్ల వల్ల వీటి వల్ల షాక్ కొట్టి ఇవన్నీ జరిగి చనిపోతున్నాయి. వాటికి నీడ కూడా ఉండట్లేదు, ఎండాకాలం కాబట్టి. వాటి కోసం ఇలాంటి చిన్న మనకి తోచింది ఇదే కాబట్టి మనం ఈ హెల్ప్ చేస్తే చాలు. ఫుడ్ ఇవన్నీ అవే తెచ్చుకుంటే మనం చేయగలిగిన అంత హెల్ప్ చెయ్యండి. మూగజీవులు కాబట్టి మనతో చెప్పలేకపోతున్నాయి. ఇలా చుట్టూరు అయితే అంటించుకోండి. ఇక్కడ విండో దగ్గర కూడా చిన్న గ్యాప్ ఉంచుకోండి, అటు ఇటు పెట్టండి చాలు. గాలి ఆడడానికి అయితే చాలు. మాకైతే ఒక ర్యాప్ కవర్ చిన్నది తీసుకున్నాం, సరిపోలేదు, అందుకే పైన ఇంకోటి పెడుతున్నాం ర్యాప్ కవర్. అయితే గమ్తో అంటించుకుంటే బాగోదు కాబట్టి టేప్ అంటించుకోవాలి దీని చుట్టూరును. ఇలా అంటించుకున్నాక ఇది అయితే తడకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.